హాయ్ అండి, అందరూ నమస్కారం. మీరు చూస్తున్నారు అడ్డూరి ఛానల్. నా పేరు అడ్డూరి. మనం మాట్లాడుకునేది ఎపిసోడ్ 58 గురించి మాట్లాడుతున్నాం. అలాగే ఈ ఎపిసోడ్ నిన్న నామినేషన్స్ ఏదైతే జరిగాయో, నామినేషన్స్లో ఒకరినొకరు ఎలా మాట్లాడుకున్నారు, ఏంటి, ఎవరిది ఫెయిర్గా అనిపించింది, ఎవరు ఓపెన్గా మాట్లాడి నిజాయితీగా ఎవరు నామినేట్ చేశారు. అలాగే నేను లైవ్ చూశానండి, ఎపిసోడే కాదు లైవ్ కూడా చూశాను నేను. చాలా ఉన్నాయి మాట్లాడతాను చాలా వివరంగా మాట్లాడతాను. నేను ఎవరికి దట్ ఒక సర్కిల్ ఆఫ్ ఒక పర్సన్ యొక్క ఫ్యాన్స్కి దానికి నేనైతే భయపడాలనుకోవట్లేదు. డెఫినెట్గా ఉన్నది ఉన్నట్లే మాట్లాడుతాను. మంచి అయితే మంచి, చెడు అయితే చెడు. దానికన్నా ముందు దయచేసి చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా దయచేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఐఎమ్ నాట్ ఏ బిగ్ ఛానల్, ఇట్ ఈస్ ఏ బిగినింగ్ ఛానల్. సో మీలాంటి వాళ్ళు అందరి కూడా నాకు హెల్ప్ చేయగలిగితేనే డెఫినెట్గా నేను కూడా ఎంతో రీచ్ అవ్వడానికి అవకాశం అయితే దొరికినట్టు ఉంటుంది. ప్లీజ్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్ ప్లీజ్. నిన్న జరిగిన నామినేషన్స్ ఏదైతే ఉందో ప్రక్రియ కొంచెం డిఫరెంట్గా, కాకపోతే ఈ సీజన్కి డిఫరెంట్ ఏమో కానీ ఆల్రెడీ ఈ ప్రాసెస్ అనేది, నామినేషన్ ప్రాసెస్ అనేది ఆల్రెడీ నేను చూసినవే, మనం అందరూ చూసినవే, నేనే కాదు. అయితే విషయం ఏంటంటే అక్కడ టెడ్డీ బేర్స్ ఉంటాయి. టెడ్డీ బేర్స్ మీద ఒక్కొక్కరు ఫోటోలు ఉంటాయి. అందరూ బజర్ నొక్కంగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ బజర్కు సంబంధించిన ఏదైతే పట్టుకొని ఎవరైతే లాస్ట్గా ఉండిపోతారో, ఎవరి బొమ్మతో అయితే లాస్ట్గా ఉండిపోతారో వాళ్ళిద్దరు, అంటే బొమ్మ మీద ఉన్న ఫోటో వ్యక్తి అలాగే ఎవరైతే లాస్ట్గా ఉండిపోయారో వాళ్ళు ఇద్దరు కూడా నామినేషన్లోకి రారండి. నామినేషన్ చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారన్నమాట. అంటే ఇప్పుడు ఈ ఫోటో మీద ఉన్న వ్యక్తి, ఈ టెడ్డీ బేర్ మీద ఉన్న వ్యక్తి, అలాగే ఎవరైతే మిగిలిపోయారో దాన్ని పట్టుకుని ఆ వ్యక్తి, ఇద్దరు కూడా ఒకరు ఎవరు బెస్ట్, ఎవరు ఎందుకు డౌను, ఇది వీళ్ళిద్దరు మాట్లాడుకుంటే అక్కడ ఉన్న సంచాలకులు ఎవరైతే రౌండ్ టు రౌండ్ చేంజ్ అవుతుంటారో వాళ్ళు ఎవరి డిబేటు పాయింట్ టు పాయింట్ బాగుందనేది డెసిషన్ తీసుకొని వాళ్ళని ఎవరి పాయింట్స్ అయితే సాలిడ్గా ఉన్నాయి డిఫెండ్ చేసుకోగలిగారు, మిగతా వాళ్ళు ఎవరైతే చెప్పారో అంత సాలిడ్గా లేవు ఆన్సర్లు, దాని మీద డిపెండ్ అయ్యి వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. నామినేషన్లో ఒక వ్యక్తి ఉంటారు, ఇద్దరిలో ఫోటో మీద ఉన్న వ్యక్తి యాజ్ వెల్ యాజ్ అలాగే ఆ రౌండ్లో ఆ ఫోటోను పట్టుకొని మిగిలిపోయిన వ్యక్తికి సంబంధించి ఒకళ్ళైతే మాత్రం బై సంచాలక్ డెసిషన్ వన్ షుడ్ బి దేర్ ఇన్ ద నామినేషన్. అంటే ఆ పర్సన్ నామినేషన్ ఉంటే సైడ్కి వెళ్ళిపోతాడు, ఇంకా నెక్స్ట్ రౌండ్లోకి ఈయన రాడు. ఇది ప్రాసెస్. అయితే ఫస్ట్ రౌండ్లోకి సంబంధించి సంజన గారు ఉండిపోయారు. సంజన గారు ఎవరి ఫోటోతో ఉండిపోయారంటే ఆమె ఫోటోతో ఆమె ఉండిపోయింది. అయితే సంచాలకుగా ఉన్న ఎవరైతే కెప్టెన్ ఉన్నారో ఫస్ట్ రౌండ్ వరకు దివ్యకి ఒక ఛాన్స్ ఇచ్చారు బిగ్ బాస్. ఏంటంటే సంజన గారి టెడ్డీ బేర్ ఉన్న ఫోటోని ఎవరితో స్వైప్ చేస్తామంటే చాలా తెలివిగా నిర్ణయం తీసుకుంది దివ్య. చాలా క్యాలిక్యులేటెడ్గా చేస్తుంది. అంటే చూద్దాం అసలు వాళ్ళు ఎలాగా ఏ రీజన్ చెప్తారు చూద్దాం అనేది దివ్య ఒక ఆలోచన అని నాకు అర్థమైంది. రీతు చౌదరితో స్వైప్ చేద్దాం ఏమి టెడ్డీ బేర్ అంటే, రీతు చౌదరిని ఎలా అయినా కాపాడాలి, సేఫ్ జోన్లో పెట్టాలని పాపం చాలా కష్టపడ్డాడు డీమాన్ పవన్. రీతు చౌదరి కోసం ఆ ఫోటో తీసుకొని సేఫ్ జోన్లో పరిగెత్తాడు. కానీ అన్ఫార్చునేట్లీ అక్కడ రీతు చౌదరి సేఫ్ అయిన ఫోటోని స్వైప్ చేయడానికి దివ్య సెలెక్ట్ చేసింది. ఎందుకు అంటే ఆల్రెడీ ఈమెను సేవ్ చేయడం కోసం, సంజన గారిని ఎలిమినేట్ అయితే సేవ్ చేయడం కోసం జుట్టు కట్ చేసుకున్న రీతు చౌదరి గురించి దివ్య ఏం మాట్లాడుద్దో చూద్దాం, అసలు నామినేషన్లో ఏ రకంగా మాట్లాడుద్దో చూద్దాం అనేది దివ్య యొక్క ఆలోచన. ఎక్సలెంట్గా అనిపించింది నాకు. అయితే మొత్తానికి 2-3 పాయింట్లు మిక్స్డ్గా నెగిటివ్ చెప్పారు. కొన్ని పాయింట్లు నెగిటివ్గా ఏంటంటే డిఫెండ్ అవుతున్నారు. డిమాన్ పవన్ వల్ల గెలిచింది గేమ్స్లో, ఇండివిజువల్ గేమ్స్ సమ్టైమ్స్ ఓకే కానీ సమ్టైమ్స్ డిపెండ్ అయ్యి ఆడుతుందని, ఇలాంటి విషయాలు కొన్ని చెప్పి నెగిటివ్ అయితే చెప్పింది. అలాగే రీతు చౌదరి కూడా దాన్ని డిఫెండ్ చేసి ఆటపరంగా ఏది కంపేర్ చేసినా మీ మీద నేను చాలా బెటరు అని తను కూడా కొన్ని సాలిడ్ పాయింట్స్ చెప్పింది సంజన గారి గురించి. అయితే వీళ్ళిద్దరిలో ఎవరిది బాగుంది అంటే డిఫెండ్ చేసుకోవడం రీతు చౌదరి సక్సెస్ అయిందని చెప్పాలి. ఎందుకంటే కంపారిటివ్లీ కూడా గేమ్ పరంగా చూసి సంజన గారి కన్నా చాలా బెస్ట్ గేమ్ ఆడుతుంది, ఎఫర్ట్స్ పెడుతుంది, పవర్ కూడా ఎక్కువ ఉంది. అంటే ఈ డిస్కషన్ అంటే ఏదైనా ఆన్సర్ చెప్పేటప్పుడు కూడా చాలా ఆలోచన మెచ్యూరిటీ లెవెల్స్గా మాట్లాడుతూ రీతు చౌదరి అంత పిచ్చిగా అయితే మాట్లాడదు. అదైతే అందుకని సంజన గారిని నామినేట్ చేసింది దివ్య.
అయిపోయిన తర్వాత ఏదైతే వంటగదిలోకి వెళ్ళి తను ఏడవడం మొదలుపెట్టిందో, అంటే నాకు అలాంటి ఫీలింగ్స్ ఏం లేవు, తప్పక నేను చేశాను రీతూ చౌదరి, నీ గురించి నాకు ఏమీ లేదు నెగిటివ్, కాకపోతే ఒకటి ఏంటంటే చెయ్యాలి కాబట్టి చేశాను తప్ప వేరే రీజన్ అయితే లేదు అని చెప్పి ఏదైతే సాక్రిఫైస్ చేసిన వ్యక్తిని నామినేట్ పెట్టిందో, జనాలు తన గురించి నెగిటివ్గా ఎక్కడ మాట్లాడుకుంటారో, నెగిటివ్గా ఎక్కడ పోర్ట్రే అవుతుందో అని చెప్పి తను రీతూ చౌదరికి ఛాన్స్ ఇవ్వకుండానే తన మీద తానే నిందేసుకొని ఒక సెంటిమెంట్గా ఒకటైతే ఖచ్చితంగా ఆమె చక్కగా, ఎందుకంటే బిగ్ బాస్ ఆడొచ్చిన ఎక్స్పీరియన్స్ ఉందండి తనకి, బాగా ఆడతారు, ఆలోచన చేస్తారు ఆమె ఇలాంటివన్నీ స్టఫ్ క్రియేటర్. సో 100% గౌరవ్ కూడా దీని కెమెరా దగ్గరికి వెళ్ళి, సార్ దిస్ ఈజ్ ఆల్ డ్రామా సార్, రీతూ చౌదరి తీసుకోలేదా దాన్ని స్పోర్టివ్గా, నామినేషన్ సార్, ఎందుకు వీళ్ళంత డ్రామా క్రియేట్ చేస్తుంది, ఎందుకంటే సాక్రిఫైస్ చేసిన వ్యక్తి ని నామినేట్ చేసిందంటే నెగిటివ్గా పోయిద్దని చెప్పి తిను ఇలా చేయడం ఏదైతే ఉందో అది రాంగ్ అని చెప్పి తను కూడా అన్నాడు. నాకు కూడా అదే ఫీలింగ్ కలిగింది. ఏదైతే రీతూ చౌదరిని నామినేట్ చేస్తే దానివల్ల వచ్చే నెగిటివిటీని తప్పించుకోవడం కోసం డ్రామా ఆడారు, అంటే లేని ఎమోషన్ని క్రియేట్ చేశారు. అక్కడ కొద్ది జనాల్లో 50% అయితే పడిపోయి ఉంటారండి. అంటే ఎవరైతే ఆమెని నెగిటివ్గా అనుకునే ఛాన్సెస్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా 50% ఆమె చేసిన డ్రామాకైతే. నెక్స్ట్ రౌండ్లో ఉండిపోయింది సుమన్ శెట్టి గారు. సుమన్ శెట్టి గారి చేతిలో ఉన్నది తనుజ బొమ్మ. సో ఆబ్వియస్లీ సుమన్ శెట్టి అండ్ తనుజ డిబేట్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ డిబేట్లో మరి ఒకళ్ళ మీద ఒకళ్ళు భయంకరమైన అభిమానాలతో మాట్లాడుకున్నారు తప్ప నామినేట్ చేసుకోమన్నారు. నాకేం లేవంటే నాకేం లేవు అనుకుంటున్నారు. ఫైనల్గా దివ్య కొద్ది గట్టిగా చెప్పింది, ఎవరేం ఫీల్ అవ్వరండి, ఉంటాయి కదా ఏదో ఒకటి, ఎందుకు ఉండకూడదు లేకపోతే మీరు ఎందుకు ఉండాలో అనే రీజన్లు అయితే చెప్పడానికి ఉంటాయి కదా అని చెప్పాక అప్పటికి బతిమలాడుకుంటే సుమన్ శెట్టి గారు బాగా స్ట్రాంగ్ కాబట్టి నేనైతే తనుజని అనుకుంటున్నానని ఆమెమో లాగ్ అవుతున్నారు, చెప్పాల్సిన చోట ఇన్వాల్వ్మెంట్ లేదు, ఇలాంటి రీజన్లతో ఆమె రీజన్లు కూడా పెద్ద స్ట్రాంగ్గా ఏం లేవు. బట్ అక్కడ ఏమి చెప్పడానికి లేవు కాబట్టే కాదనుకున్నారు. బట్ వీళ్ళు సంజన గారు యాజ్ సంచాలకుగా ఊరుకోలేదు కాబట్టి చచ్చినట్టు చేయాల్సి వచ్చింది. తనుజ ఏదో 2-3 రీజన్లు చెప్పింది, దానికి ఆయన కూడా పెద్ద డిఫెండ్ చేసుకోలేదు కాబట్టి సంజన గారు మీరు పెద్ద డిఫెండ్ చేసుకోలేదు, ఆ 3 పాయింట్లు చెప్పింది, మీరు ఒకే ఒక పాయింట్ చెప్పారని చెప్పి సుమన్ శెట్టి గారిని అయితే నామినేషన్లో పెట్టింది. నాకైతే ఈ నామినేషన్ వీళ్ళిద్దరికి సంబంధించింది అయితే పెద్ద డిస్కస్ చేసే పెద్ద మ్యాటర్ లాగా అయితే అనిపించలేదు. ఎందుకంటే సుమన్ శెట్టి గారు ఇష్టం ఉండొచ్చేమో, కానీ లాస్ట్ వీక్ మొత్తం తనుజ గారు అయితే మాత్రం డెఫినెట్గా ప్రతి ఒక్కరిని విసిగించారని చెప్పాలి, ప్రతి ఒక్కరిని ఫుడ్ విషయంలో బాధ పెట్టారని చెప్పాలి. రూల్స్ ఆమె ఖచ్చితంగా పెడుతుందండి, ఫాలో అవుతుంది, కాదనట్లేదు. కానీ ఎక్కడో ఎవరైనా ఓవర్లాప్గా కొద్దిగా తిన్నా లేదంటే కొద్దిగా అడ్జస్ట్ వాళ్ళలో వాళ్ళు అడ్జస్ట్ చేసుకున్నా సరే ఏమన్నా నచ్చట్లేదు. ఇవి గట్టిగా దాని మీద అంటే స్కూల్ హెడ్ మాస్టర్ కన్నా దారుణంగా బిహేవ్ చేసి కొంత అందరిని ఇబ్బంది పెట్టింది అనేది అయితే అది న్యాయమా అన్యాయమైనా కాదు. బాధ అంత ఒకళ్ళు ఇద్దరంటే పర్లేదు, కానీ అంతమంది హౌస్ మేట్స్ తనుజ వల్ల లాస్ట్ వీక్ అంతా బాధపడ్డారు అనేది, గొడవలు పడుతున్నారు అనేది ఈవెన్ నాగార్జున గారు కూడా దాన్ని హైలైట్ చేసే ప్రయత్నం అయితే చేశారు. అదంతా మనందరం చూసాం. సో అలాంటి పాయింట్లు సుమన్ శెట్టి గారు పెట్టుంటే ఆయన కొద్దిగా బాగుండేది అనిపించింది. బట్ సుమన్ శెట్టి గారిలో కూడా ఈ కోణం అయితే తగ్గించుకుంటే మంచిది, చెప్పాల్సి వచ్చినప్పుడు పాయింట్ చెప్తే మంచిది కదా అనేది. అన్నిటికీ సేఫ్ జోన్ మంచిది కాదండి. అభిమానంతో అన్నీ దాచుకుంటామంటే కుదిరే పని కాదు. అది ఏంటంటే నాగార్జున గారి దగ్గర కూడా సుమన్ శెట్టి గారు ఏం చేస్తారంటే ఆయనకంటూ ఒక ఒపీనియన్ ఉంటుంది. ఎప్పుడైతే నాగార్జున గారు ఒక ఒపీనియన్ చెప్పేశాక సుమన్ నువ్వేమంటావు అనగానే ఎస్ సార్ సేఫ్ గేమ్ సార్, ఎస్ సార్ మీరు అందరూ కరెక్ట్ సార్, నాకు కూడా అది అనిపించింది, అప్పటికప్పుడు అనేస్తున్నారు. అది కూడా మరి ఎంతైతే భరణి గారును మిగతా వాళ్ళు సేఫ్ గేమర్స్ అని ఏమైనా అంటున్నారో మరి సుమన్ శెట్టి గారు కూడా సేఫ్గా మరి మాటని దాటేస్తున్నారని అనాలి కదా. అది నా ఒపీనియన్. అయితే ఈ ఎవరి బొమ్మలు తెచ్చుకుంటున్నారు ప్రతిసారి. సో బిగ్ బాస్కి కూడా కాలినట్టుంది. సో ఏం చేశానంటే బిగ్ బాస్ మీకు కాన్సెప్ట్ అర్థం కావట్లేదు అనుకుంటా, నేను మారుస్తానని చెప్పి ఎవరైతే లాస్ట్ ఇద్దరు ఉండిపోతారో లోపలికి వెళ్లకుండా వాళ్ళ చేతిలో ఉన్న బొమ్మల్ని వాళ్ళు నామినేషన్లోకి తీసుకురండి అని చెప్పి అన్నారు. అయితే ఇక్కడ లాస్ట్కి మిగిలిపోయింది ఎవరంటే ఇటు చూస్తేనేమో మన సాయి, ఇంకోవైపు చూస్తేనేమో మన డిమాన్ పవన్. ఇక్కడ సాయి ఏం చేశాడు, మన తనుజని నామినేట్ చేశాడు, నామినేషన్లో తీసుకొచ్చాడు.
అలాగే ఈయనేమో భరణి గారిని తీసుకొచ్చాడు. భరణి గారిని ఏంటంటే సేఫ్ గేమర్ అని చెప్పి ఒక్క పాయింట్ మీద ఆయన్ని నామినేషన్లో పెట్టాలనుకుంటున్నాడు. ఇటు చూస్తేనేమో తనూజ సపరేషన్ చేస్తుంది, పార్షాలిటీ చూపిస్తుంది. కొత్త వాళ్ళు, కొత్తగా వచ్చిన వాళ్ళు, పాతగా వచ్చిన వాళ్ళు సపరేషను ఇలాంటి ఫీలింగ్స్ ఎక్కువ ఉంటాయి. సో అందుకని నేను ఆమె నామినేట్ చేద్దాం అనుకున్నాను అని చెప్పాడు. ఇద్దరు కూడా నామినేషన్లోకి వచ్చారు. ఇద్దరు ఇప్పుడు ఒకరి మీద ఒకరు వీళ్ళు చెప్పుకోవాలి. ఇప్పుడు వాళ్ళిద్దరు వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేస్తే వీళ్ళిద్దరి మీద నామినేషన్ ప్రక్రియ నడిపించుకోవాలి. ఒకరి రిజల్ట్స్ ఒకరు చెప్పుకోవాలి. అయితే ఇక్కడ ఈయన భరణి గారికి ఫస్ట్ ఛాన్స్ అయితే ఇచ్చారు. భరణి గారు నామినేషన్లో మాత్రం నేను మొత్తం వినిన తర్వాత నాకు అర్థమైంది, అసలు ఎపిసోడ్లో చూపించింది మచ్చు తొనకండి బాబు. మీరు లైవ్లో కనుక చూసుంటే మీరు నాకైతే ఇక్కడి నుంచి ఇది మొత్తం బ్లాక్ అయిపోయి నొప్పి వచ్చేసి ఇంకేదైనా అయిపోయిద్దామో అని చెప్పి మీకు చెప్తే నమ్మరు, నేను ఆపేశాను, డిబేట్ ఆపేశాను. భరణి గారికి తనూజకి జరిగిన ఏదైతే ఉందో, అంటే ఇక్కడ ఏమవుతుందంటే తనూజ టూ మచ్గా ల్యాగ్ చేసి అదేదో బంకలాగా సాగదీసి జీడిపాకం కన్నా దారుణంగా చేసి దాన్ని శ్రీజ 2.0 ఎలా ఉంటుందో తనూజ దాన్ని రీప్లేస్ చేస్తుందేమో అనిపించింది. అంటే తనూజకి సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరు కూడా ఈ పాయింట్ని దయచేసి మీరు లైవ్లో చూసిన వాళ్ళు ఎవరు ఉంటారో అలాగే ఈ నిన్న జరిగిన ఈ డిబేట్ ఏదైతే ఉందో భరణి గారికి సంబంధించి తనూజకి సంబంధించి కూడా మీరు ఒకసారి గమనించండి. ఒకసారి గమనిస్తే మీకు అర్థమవుద్ది. మీకు లైవ్ చూశాను కాబట్టి ఇంకా మెంటల్ వచ్చేసిందని చెప్పాలి నాకు. తనూజ సాగదీసిన సాగదీతకి నేనే కనుక బిగ్ బాస్ని అయితే తనూజ నువ్వు చెప్పాల్సిన 4 పాయింట్లు చెప్పు అని. ఆమె ఇప్పుడు వరకు క్లోజ్గా ఉంటుంది, నానా ఉంది, అన్నీ చేసింది, ఆయన పక్కన తిరిగింది, అప్పుడేమో నెగిటివ్స్ ఏం చెప్పలేదు, ఆయనకి ఒక్కటి కూడా చెప్పలేదు. ఈ గేమ్లో ఇప్పుడు గేమ్ ఉంది, ఆయన కంబ్యాక్ అయిన తర్వాత గేమ్స్ పెట్టారు కదా, 3 గేమ్లు దివ్య వెళ్ళింది కదా ఫస్ట్ రౌండ్. అందరూ ఆ విషయంలో కూడా ఆమె కుళ్ళిపోయింది అని చెప్పాలి. ఇప్పుడు నువ్వు అంతా పక్కా జెన్యున్ పర్సన్ అయితే, నువ్వు అంత ఫీలింగ్స్ నీవు చాలా నెగిటివ్ పర్సన్ కాకుండా ఉంటే, నీలో ఏ కల్మషం లేనట్లయితే, నీకు ఎప్పుడైతే నీకు నచ్చలేదో అదేంటండి నాకు కూడా ఆపర్చునిటీ ఇవ్వచ్చు కదా, నేను ఆడతాను, దివ్యాకి ఎందుకు ఇవ్వాలి అని అడగచ్చు కదా. అవి తీసుకొచ్చి నామినేషన్లో పెట్టడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఆ రోజు మీ అందరికి ఓకేనా అంటే, భరణి గారు అందరూ ఓకే అంటే యువర్ విష్ అని చెప్పి నువ్వు ప్రొసీడ్ అని సైగ్ చేసావు. ఈవెన్ ఇమాన్యుయల్ విషయంలో కూడా అంతకుముందు ఏదైతే బొమ్మల టాస్క్లో రామరాథోడికి నేను ఇద్దాం అనుకుంటున్నాను అని చెప్పినప్పుడు మన ఇమాన్యుయల్ ఎలా అయితే తన అయిష్టాన్ని ఇష్టంగానే ఇలా అంటే నువ్వు ఎలా తీసుకున్నావో, ఇప్పుడు నువ్వు కూడా భరణి గారికి యువర్ విష్ అన్నప్పుడు ఆయన కూడా అలాగే తీసుకున్నాడని ఎందుకు అనుకో. నీకో న్యాయం ఆయనకో న్యాయం ఉండదు. నీవు నో అంటే నో, నీకు నో అని అనాలనిపించినప్పుడు నో అని చెప్పాలి. కానీ యువర్ విష్ అని ఎలా అంటావు? మళ్ళీ ఇక్కడికి వచ్చి నామినేషన్లు దాన్ని తీసుకురావడం అనేది నాకు అది కరెక్ట్ అనిపించలేదు. అంటే ఎక్కడ కూడా ఇప్పుడు తనూజ ఇక్కడ ప్లస్ చేసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఒక తప్పు తన వైపు నుంచి జరిగినప్పుడు అవతల వ్యక్తులు చెప్పినప్పుడు యూ షుడ్ యాక్సెప్ట్. ఎక్కడ యాక్సెప్ట్ చేస్తున్నారు? దాన్ని డిబేట్ ఇంకా సర్దుబాటు చేసుకుందామని చూస్తుంటే, ఇప్పుడు నాగార్జున గారు కూడా మన వీకెండ్లో ఆదివారం నాడు చెప్పిన విషయంలో, వారానికి 7 రోజులు 7 5 35 పూటలా నువ్వు 35 మందితో గొడవలు ఆడుకున్నావు తనూజ అన్నప్పుడు కూడా ఎవరు తప్పు ఉందనుకుంటున్నాను అంటే, ఇద్దరిది తప్పు ఉంది సార్ అంటే, మిగతా జనాలదందరిది తప్పు ఉంది, ఈమెది కూడా తప్పు ఉంది అంటారు. అంతే తప్ప అక్కడ రియలైజేషన్ కూడా సాటర్డే జరిగిన ఎపిసోడ్ వివరణలు ఇచ్చిన తర్వాత కూడా, అన్ని విషయాలు అడిగిన తర్వాత కూడా కనీసం రిగ్రెషన్ లేకుండా తనే కరెక్ట్ అనుకోవడం ఏదైతుందో అది మొండి పట్టుదలగా అయితే మాత్రం చూసే వ్యూవర్స్ అనుకుంటారని నా ఫీలింగ్. తనూజ గారి ఆ పాయింట్లో అంటే మేబీ ఆమెకి ఏమన్నా హింట్స్ వచ్చాయా, ఏమో బ్లీడింగ్లో ఉంది బయట అని చెప్పి ఏమైనా వచ్చిందేమో, ఆమె అలా బిహేవ్ చేయడం అయితే నాకైతే నచ్చలేదు. నిన్న నామినేషన్స్లో కూడా ఆమె చెప్పిన ప్రతి రీజను భరణి గారు ఫ్రమ్ ద బిగినింగ్ చేసిన ఆమెకు అనిపించిన తప్పులన్నింటిలో హైలైట్ చేసే ప్రయత్నం చేశారని అనిపించింది. ప్రతిదీ ఆమె తప్పు చేసుకుంటే, అంటే ఇప్పుడు కెప్టెన్సీ టాస్క్ ఉందండి, కెప్టెన్సీ టాస్క్లో టైం ఉన్నా సరే ఎక్కలేదంటే నీది ఎలాగ ఎక్కలేదు, దివ్యది కూడా ఎక్కలేదు. బిర్యానీ టాస్క్ అంటారు, బిర్యానీ విషయంలో ఆయన చేసిన ముమ్మాటికి తప్పు. ఆయన ఓపెన్ అవ్వట్లేదని నేను ప్రతిసారి చెప్తున్నా. ఓపెన్ అవ్వట్లేదనే దానికి ఏకంగా హోస్ట్లను పంపించే రీజన్ చెప్పడం ఏదైతే ఉందో అది మీ ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్ ప్రకారం అది రాంగ్. ఇంకో మోరావరు భరణి సార్ అని చెప్పి ఏదైతే నువ్వు ఫ్లిప్ మార్చావో, నువ్వు చివరి వరకు కూడా అదే స్టాండ్ బై అయి ఉండాలి, అదే రకంగా మాట్లాడాలి తప్ప మళ్ళీ మధ్యలో అయితే నీ అవసరాన్ని బట్టి మార్చకుండా ఉంటే బెటర్ అనేది తనూజకి నేను ఇచ్చే సలహా. అయితే నిన్న జరిగిన నామినేషన్లో దివ్య అయితే మాత్రం వీళ్ళిద్దరు డిబేట్ వినేసిన తర్వాత
భరణి గారు కూడా ఒకటే అన్నారు, నీకు అనిపించినప్పుడు ఎందుకు చెప్పలేదు, నీకు నచ్చినప్పుడు నచ్చలేదని ఎందుకు చెప్పలేదు, ఇప్పుడు నామినేషన్లో ఎందుకు చెప్తున్నావు నువ్వు. నేనైతే మాత్రం ఎవరిని బాధ పెట్టే విధంగా ఏ రోజు మాట్లాడాలా, ఏ ఫుడ్ విషయంలో అవ్వచ్చు, ఏ విషయంలో నా ఇంటెన్షన్ అయితే ఐఎమ్ సో క్లియర్, ఎవరైనా బాధ పెట్టకూడదనే నేను ఉంటాను మ్యాక్స్ టు మ్యాక్స్. ఏమైనా బై మిస్టేక్లు జరిగినప్పుడు దాన్ని హైలైట్ చేస్తున్నారు అని చెప్పి ఆయన అయితే వివరణ ఇచ్చుకున్నాడు. బట్ ఒకటి, దివ్య అయితే ఫైనల్గా డెసిషన్ అయితే మాత్రం భరణి గారిని నామినేషన్లో ఉంచాలనుకుంది. అది కూడా నాకు యాక్సెప్టబుల్గా అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు ఆమె తనూజానికైనా నామినేట్ చేస్తే 100% వీళ్ళిద్దరు కొమ్మక్క అయిపోయారు, ఫేవరెటిజం చూపించిందని అంటారు. కానీ ఇక్కడ బిర్యానీ విషయంలో నాకైతే నచ్చలేదు. అలాగే కెప్టెన్సీ విషయంలో కూడా అక్కడ డైరెక్ట్గా ఎఫెక్ట్ అయిన వ్యక్తి దివ్య కాబట్టి సపోర్ట్ చేయలేదు కాబట్టి ఆ పాయింట్ని కూడా చేసుకుంది. అలాగే ఓపెన్ అవ్వట్లేదు, ఏది కూడా స్టాండ్ బై అంటే ఓపెన్గా కరెక్ట్గా క్లారిటీ మెయింటైన్ చేసి చెప్పట్లేదు మీరు అనే విషయంలో కూడా నామినేషన్లో ఉంచాలనుకుంది. నాకైతే మాత్రం ఆ 3 పాయింట్ల విషయంలో దివ్య ఆయన నామినేషన్లో ఉంచడం అయితే 100% కరెక్ట్ అనిపించింది. బట్ ఏదైతే చూసారా ఇక్కడ నేను అనేది అదే, నామినేషను తనూజ చెయ్యాలని ఇప్పుడు నామినేషన్లో పెట్టినా సరే దివ్య యాక్సెప్ట్ చేయకపోవచ్చు. కానీ ఈమె చేసిన దానికి చూసే వ్యూవర్స్గా మాకు కరెక్ట్ అనిపించలేదు. దివ్య నామినేట్ చేసింది, ఇప్పుడు యాక్సెప్ట్ చేసింది నామినేషన్ని, ఏమైనా సేవ్ చేసింది తనూజని. ఇక్కడ దివ్య కరెక్ట్ ఎందుకు అనిపిస్తుంది మరి మీరే చెప్పండి. దివ్య ఎందుకు కరెక్ట్ అనిపిస్తుంది, తనూజ నామినేషన్ ఎందుకు కరెక్ట్ కాదనిపిస్తుంది. ఇక్కడ విషయం ఏంటంటే టర్న్ అయ్యింది. ఓవరాల్గా తనూజ ఇన్సెక్యూరిటీగా ఫీల్ అవుతుంది. ఈ బంధుత్వాల విషయంలో తనూజ మాధురి నుంచి కూడా కొన్ని ఇన్పుట్స్ తీసుకుంది, దాని మీద అనలైజ్ చేసుకుంది తనకు తాను. ఈ రిలేషన్స్ మనకు అనవసరం, మనం ఇండివిజువల్ గేమ్ ఆడదాం అనుకుంటున్నాం అన్నప్పుడు ఇండివిజువల్ గేమ్ ఆడు. కానీ నువ్వు ఇండివిజువల్ గేమ్ ఆడడం కోసం వేరే వ్యక్తుల్ని నెగిటివ్ షేడ్లోకి తీసుకెళ్ళి చూపిద్దాం అనుకోవడం దుర్మార్గపు చర్య. అది చాలా నెగిటివ్ చర్య, అది నీచమనే చెప్తాను నేను. ఇప్పుడు నువ్వు ఇండివిజువల్గానే నీ గొప్పతనాన్ని నువ్వు పెంచుకుంటే మాకు ఆనందం. నీ గొప్పతనాన్ని పెంచడం కోసం ఎదురు నీ కాంపిటేటర్గా ఉన్న వ్యక్తుల్ని నెగిటివ్ షేడ్లో చూపించాలనుకోవడం మాత్రం 100% చాలా రాంగ్ అని నాది ఫీలింగ్. ఇది తప్పే మీరు చేస్తున్నారు. ఇమాన్యుల్ కూడా తప్పు చేస్తున్నాడు నేనే అంటున్నాను. బట్ పదే అదే విషయాన్ని తీసుకొచ్చి అదే పేడ కెలికినట్టు కెమెరాల మీద కెలికేసి మా చెవుల్లో కెలకాలనుకుంటే ప్రతి వ్యక్తి గురించి మీరు ఎవరినైతే కాంపిటేటర్గా ఫీల్ అవుతున్నారో వాళ్ళందరినీ హైలైట్ చేసి పెడదామని అయితే మీరు అనుకుంటున్నారని నిన్నటి నుండి నాకు అనిపిస్తుంది. మిమ్మల్ని మీ బ్రెయిన్ని కరప్ట్ చేశారు కొంతమంది. మాధురి సగం చేసింది, మిగతా వాళ్ళు సగం చేశారు. బట్ వాళ్ళు సేఫ్గా వాళ్ళు ఆడుతున్నారు అనేది మీరు గమనించట్లేదు. ఇన్ఫ్లుయెన్స్ అయితే అయిపోతున్నారు. మీరు మాత్రం మీ ఇండివిజువల్ గేమ్ ఆడండి. వీఆర్ ఆల్ అప్రిషియేటింగ్ యూ. బట్ అంటే మిగతా వాళ్ళని తగ్గించి మీరు హైలైట్లోకి వెళ్దాం అనుకోవడం అనేది పద్ధతి కాదనేది నా ఫీలింగ్. నిన్న జరిగిన నామినేషన్లో మొత్తానికైతే నామినేషన్లో భరణి గారు తనూజ ఏదైతే ఇమాన్యుల్ని పదే హెల్ప్ చేసామని అనుకుంటున్నావు కానీ హెల్ప్ చేయడం కాదు. అది నువ్వు సపోర్ట్ చేశాను ప్రతిసారి చెప్పుకుంటున్నావు. సపోర్ట్ ఎక్కడ చేసావని అంటే ఒకటి మన పవన్ కళ్యాణ్తో నామినేట్ చేయించాలని చూసారా బిఫోర్ లాస్ట్ వీక్. ఆ విషయంలో నేను ఫుల్లీ నెగిటివ్ అయ్యాను ఇమాన్యుల్ విషయంలో. అలాగే ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తర్వాత కూడా తాను వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయడం, బయట నుండి వచ్చి ఇన్పుట్స్ తీసుకునే విషయంలో నేను 100% అపోజ్ చేశాను. ఆ విషయంలో అయితే సమస్య లేదు. ఇమాన్యుల్ ఇప్పటికీ నేను ఇమాన్యుల్ మీద కోపంగానే ఉన్నానని చెప్పాలి. కాకపోతే తనూజకి గడిచిన ముందు వారాల్లో చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఇమాన్యుల్ డైరెక్ట్గాను ఇండైరెక్ట్గా అయితే మాత్రం ఒకరికొకరు సపోర్ట్ చేసుకున్నారు. అందులో ఎక్కువ సపోర్ట్ ఇమాన్యుల్ నుండి ఎక్సెప్షన్స్ అయితే తీసుకుంది తనూజ అనేది 100% కరెక్ట్. అలాగే తిను కూడా తన్ని హెల్ప్ అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి చేయమని చెప్పి. ఎందుకంటే ఇప్పుడు ఇది బెడ్ టాస్క్లో తను ఏమంటుందంటే నువ్వు ఎక్కడ హెల్ప్ చేసావు అని అంటుంది. నిజంగా తీయాలనుకుంటే శ్రీజన్ తీయడం ఎందుకు, తనూజని తీయచ్చు కదా. అసలు తనూజ బెడ్ గేమ్లో ఏం కష్టపడింది నేను అడుగుతున్నాను. అసలు ఏమన్నా ఒక మనిషిని పుష్ చేసిందా, లేకపోతే ఒక మనిషిని తోసిందా, లేకపోతే ఒక మనిషిని తోసేటప్పుడు ఆపిందా, ఇందులో ఏదన్నా చేసిందా అసలు మీరు చెప్పండి. పోనీ సంజయ్ తీశారు, ఆ తర్వాత ఆమె ఆయేషాని తీశారు. ఇలాంటి అందరిని తీసినప్పుడు ఏమైనా పెద్ద విషయమా మీరు చెప్పండి. దివ్యాన్ని తీయలే మరి, వీళ్ళందరినీ తీసినప్పుడు ఏమైనా ఎక్సెప్షన్ ఏంటి, ఏమైనా కూడా తీయచ్చు కదా. కాకపోతే అక్కడ ఒక పాజిటివిటీ, వీళ్ళకి ఒక మంచి ఫీలింగు బాండింగ్ ఉండడం వల్ల అటు భరణి గారు కానీ, అటు పవన్ కళ్యాణ్, ఇటు తను ఇమాన్యుల్, వీళ్ళు ముగ్గురు కూడా ఒక మాట మీద తనూజాని అసలు తీసుకోలే, కన్సిడర్ చేయలే, తీయడం కోసం ఉంచుదాంలే అని చెప్పి. ఎందుకు తన మీద ఉన్న ఒక ఇష్టం వచ్చి ఏదైనా చాలా సపోర్ట్ చేయకపోతే ఆమె ఎప్పుడో బెడ్లో టాప్ 5 కంటెండర్షిప్లో ఉండేది కాదు కదా, కెప్టెన్సీ కంటెండర్షిప్లో ఆ వీక్. అదైతే యాక్సెప్ట్ చేయను. ఆమె అయితే మాత్రం ఆ మాట అనడం అయితే కరెక్ట్ కాదు. సహాయం తీసుకోలేదనేది రాంగ్.
అదైతే మాత్రం నేను ఒప్పుకునే విషయం అయితే లేదు. తనూజ ఇప్పుడు ఒకటండి, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అయితే తనూజలో ఎంటర్ అయింది. ఎలా ఏ పరంగా చెప్తాను చూడండి. అనుకోవచ్చు ఆమెను ఇష్టపడేవాళ్ళు అవ్వచ్చు, లేకపోతే ఇమాన్యుల్ ఇష్టపడేవాళ్ళు అవ్వచ్చు. ఎప్పుడైతే గర్వం తలకెక్కిద్దో, అంటే నేనే టాప్లో ఉన్నాను కాబట్టి నేను ఏది మాట్లాడినా కరెక్ట్ అవుతుంది అనుకోవడం చాలా రాంగ్. ఖచ్చితంగా పప్పులో కాలేస్తారు తనూజ గారు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. కాన్ఫిడెంట్ లెవెల్స్ తలకైతే ఎక్కకూడదు. నాకేముంది, నేను నాకు మంచిగా ఆదరిస్తున్న జనాలు నాకు ఓట్లు వేసేస్తారు, నేను ఎలాగైనా సేఫ్ అయిపోతాను, నేను నామినేషన్ నుంచి భయపడను, ఫరక్ పడను అంటే ఆ ఉద్దేశంతో ఉన్నట్టయితే డెఫినెట్గా దెబ్బతినే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయని నేనైతే ఎవరికైనా చెప్తున్నా. అయితే ఇక్కడ కూడా తను ఏది చెప్పినా కరెక్ట్ అనుకోవడం రాంగ్. తనూజ ఎప్పుడు రిగ్రెట్ ఫీల్ అయిందో మనకు ఒకసారి చెప్పండి. ఒక్కసారి అన్ని విషయాలు ఆమె కరెక్ట్, అన్ని విషయాలు ఆమె కరెక్ట్ అని ఈ మధ్య అయితే డబ్బా మేబచ్చంగా కొట్టుకుంటుందని అయితే నేను ఫీల్ అవుతాను. ఈ డబ్బా సెల్ఫ్ డబ్బా ఎక్కువైపోయింది. తను కరెక్ట్ ఆడినల్లా రామురాతోడిని అయితే దారుణంగా బిహేవ్ చేస్తుంది. అరే నువ్వేం హెల్ప్ చేయద్దురా, నేను హెల్ప్ చేయమని అడగట్లేదురా, నువ్వు నెక్స్ట్ టైం నీకు చేస్తానక్క అంటే నువ్వే నాకు హెల్ప్ చేయొద్దు, ఎవరు ఇండివిజువల్ కాళ్ళు ఏమో ఆడండి. కాన్ఫిడెంట్ ఉండొచ్చు, మీరు అలా ఉండాలనుకోవడం తప్పేం కాదండి, చాలా బెస్ట్. కానీ ఇలాంటి ఒక హౌస్లో రిలేషన్స్ బ్రేక్ చేసుకొని గేమ్ ఆడాల్సిన అవసరం ఏమన్నా ఉందా? రిలేషన్స్ బ్రేక్ చేసుకొని దూరంగా పెట్టుకోనో, లేకపోతే అవతల వ్యక్తిని నెగిటివ్గా మాట్లాడో, నెగిటివ్గా తొక్కో మనం ఇండివిజువాలిటీని ప్రూవ్ చేసుకోవాల్సినంత అవసరం ఉందా అనేది నా ఫీలింగ్. ఇమాన్యుల్ తప్పు చేశాడని నేనే చెప్తున్నాను కదా. అదేవిధంగా ఏం చేయలేదా తప్పులు? తనూజ చేయలేదా తప్పులు? ఎన్ని తప్పులు చేయలేదు. ఇంకో విషయం, తనూజ గారి దగ్గర ఉన్న మైనస్ ఏంటంటే తాను ఏదైతే మాట్లాడితే అది మర్చిపోతుంది. ఈ మతిమరుపు వల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇప్పుడు తను ఏదైతే మాట్లాడుతుందో నేను అనలేదే అంటే ఎలా కుదురుతుంది? విన్నోడు పిచ్చోడా, అవతల అనుభవించినోడు పిచ్చోడం కదా. ఈ లైటిల్ టాస్క్ చూద్దామండి. లైటిల్ టాస్క్లో ఆమె చాలా ఈజీగా గెస్ చేసిందని అందరం గమనించాం. ఆ రోజు ఇమాన్యుల్ని టక్కమని చెప్పేసింది, చాలా సింపుల్గా చెప్పింది. బికాస్ ఆఫ్ ఆ నిర్ణయం ఎవరి వల్ల వచ్చింది? సంజయ్ గారి మిస్టేక్ వల్ల వచ్చింది. బట్ ఇప్పుడేముంటుంది, నేను ఆ రోజు నేను లేట్ టైం తీసుకొని చెప్పాను అంటుంది. కాదు, ఆ రోజు లైట్ ఆర్పింది ఎవరో తనూజ కంటే ఇమాన్యుల్ పేరు చాలా ఈజీగా చెప్పగలిగింది. ఎందుకని? కళ్యాణ్ ఖచ్చితంగా అవన్నీ బయటికి వెళ్ళిపోవడానికి ఇష్టపడ్డాడు కాబట్టి, ఇక్కడ ఉన్నది ఇమాన్యుల్ కాబట్టి అది. సో అది ఒప్పుకోలేదు. ఇప్పుడు నిన్న ఒప్పుకోలేదు డిబేట్లో దాన్ని కూడా డిఫెండ్ చేసుకోవడానికి తనూజగా ట్రై చేయడం అనేది ప్రతిదీ డిఫెండ్ చేసేయాలని కూడా తప్పండి. ఎక్కడైతే మిస్టేక్ జరిగితే ఆ రోజు ఉన్న పరిస్థితులు బట్టి మనం అలా ఉన్నాం, కానీ ఇప్పుడు అలా లేం కదా అనే మాట్లాడుకోవాలి. ఆయన ఆ విధంగా మీరు డిఫెండ్ చేయాలి తప్ప మీరే మాట్లాడింది అక్కడ జరిగింది కూడా కాదనే లెవెల్లోకి మీరు చేస్తే చూసే వాళ్ళందరూ మిమ్మల్ని ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నారు కాబట్టి మళ్ళీ మీరే సమస్యల్లో పడే అవకాశాలు అయితే ఉన్నాయి. మొత్తానికైతే మాత్రం ఇమాన్యుల్ ఆమె అలాగే మన రామురాతోడు వచ్చేసి పవన్ కళ్యాణ్ని బికాజ్ దీనికి ముందు జరిగిన ఏదైతే శ్రీజాకి ఈయనకి జరిగిన టాస్క్లో సంచాలకుగా ఆయన ఫెయిల్ అయ్యాడని చెప్పి నామినేట్ చేసి ఒక చెత్త రీజన్స్ ఉంటాయి. నేను ఆల్రెడీ చెప్పాను, రామురాతోడు అంత మంచి అబ్బాయి, చాలా మంచి అబ్బాయి, చాలా ఇన్నోసెంట్, ఎక్సలెంట్, నిజంగా ఏ నెగిటివిటీ లేని వ్యక్తి. కానీ ఏదైతే సంచాలక నిర్ణయం తీసుకోవాలో, లేదంటే ఒక డిఫెండ్ చేసుకోవాలో, లేదంటే ఒక నామినేషన్ ప్రక్రియ జరిగేటప్పుడు మనవాడి దగ్గర అయితే మాత్రం ఏ పాయింట్స్ ఉంటో బ్లైండ్గా ఉంటాడు. నేనేం చెప్పాలంటే నామినేషన్ కదా, ఈ వ్యక్తి గురించి ఏం మాట్లాడదాం, ఇది మాట్లాడదాం, ఇది ఇంత థింకింగ్ చేయడండి. పాపం ఏదో చెయ్యాలి కాబట్టి చెయ్యాలి అంతవరకే, కానీ అంతకుమించి అయితే మాత్రం టూ మచ్ నెగిటివిటీ బ్రెయిన్లో అన్ని ప్లానింగ్లతో రాయడు. ఇప్పుడు తనూజ మంచి ప్లానింగ్లో వస్తుంది, ఈ వ్యక్తిని నెగిటివ్ చేయాలి, లేదా ఈ వ్యక్తి గురించి ఈ పాయింట్ రైట్ చేయాలి, భరణి గురించి ఇది మాట్లాడారు, దివ్య గురించి మాట్లాడాల్సి అయితే మాట్లాడదాం అని చెప్పి అనేక రకాల ఆలోచనలతో వస్తారు, కానీ వీళ్ళైతే రారు. అయితే మొత్తానికైతే ఇటు పక్క ఇప్పుడు ఎవరైతే నామినేషన్ ఉంచాలనుకున్నారో అటు ఇమాన్యుల్ కానీ ఇటు పవన్ కళ్యాణ్ కానీ ఎవరైతే వచ్చారో వీళ్ళ మీద వీళ్ళు ఇప్పుడు ప్రూవ్ చేసుకోవాలి. నువ్వు ఈ పాయింట్లో నెగిటివ్ అంటే ఈ పాయింట్లో నెగిటివ్ వీళ్ళిద్దరు చెప్పుకుంటే ఒకరిని డేమన్ పవన్ సంచాలకుగా ఉన్నాడు కాబట్టి ఒకరిని నామినేట్ చేస్తాడు డైరెక్ట్గా. మొత్తానికైతే డేమన్ పవన్ కళ్యాణ్ నామినేట్ చేశాడు. ఎందుకంటే వీళ్ళిద్దరు డిబేట్కి సంబంధించి పవన్ కళ్యాణ్ చేసిన అలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి వ్యాలిడ్గా అనిపించలేదు పవన్ కళ్యాణ్కి.
మెయిన్గా వచ్చేసరికి ఎమాన్యుల్ కూడా ఏ విషయాలంటే అంత యాక్టివ్గా లేరు, తర్వాత లాస్ట్ వీక్ కొద్దిగా డౌన్ అయ్యాడని ఇలాంటి విషయాల్లో నామినేట్ చేశాడు. బట్ పవన్ కళ్యాణ్ చెప్పిన రీజన్ అయితే నాకైతే మాత్రం డేమాన్ పవన్కి వ్యాలిడ్ అనిపించలేదేమో, కానీ నాకైతే కొంత వ్యాలిడ్ అనిపించింది. ఏ విషయం అంటే అన్న, నువ్వు బొమ్మ విషయం గుర్తున్నప్పుడు ఇప్పుడు తనూజ మీద ఏదైతే ఇప్పుడు చెప్పావో పాయింట్, ఏదో లైట్ ఆన్ ఆర్ విషయంలో నీకు అన్యాయం జరిగింది, తనూజ ఇలా బిహేవ్ చేసిందని నువ్వు అనుకుంటున్నప్పుడు, మరి తనూజని 5వ వారంలో జరిగిన ప్రక్రియ కాబట్టి అది, మరి 5వ వారం కెప్టెన్సీ టాస్క్ అయిపోయిన తర్వాత మండే ఎందుకన్నా నామినేట్ చేయాలా, ఇప్పుడు ఎందుకు ఆ పాయింట్ తెస్తున్నావు అంటే నువ్వు చెప్పాల్సిన చోట చెప్పట్లేదన్నా, అప్పుడు సైలెంట్గా ఉండి ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు అంటే మనోడు ఏమన్నాడంటే రారే బాబు నాకు గుర్తులేదురా అంటాడు. మరి ఫస్ట్ వీక్లో జరిగిన బొమ్మల టాస్క్ గుర్తున్నప్పుడు నీకు అయేషాకి సంబంధించిన ఆమె స్టోన్ ఎలిజిబులా కాదనే విషయంలో నువ్వు చెప్పడానికి ట్రై చేసావు, అక్కడ కూడా అది గుర్తున్నప్పుడు నీకు ఈ పాయింట్ ఎందుకన్నా గుర్తుండదు, అలా తప్పన్నా అలా మాట్లాడమకన్నా గుర్తులేదని సింపుల్గా తప్పించుకోకన్నా నువ్వు ఆ లైట్ విషయం ఇప్పుడు తేవడం కాదు, ఎప్పుడు తెచ్చి ఆమె నామినేషన్లో పెట్టచ్చు కదా అని చెప్పి తనైతే మాత్రం ఆ పాయింట్ హైలైట్ చేయడానికి ట్రై చేశాడు ఎమాన్యుల్ విషయంలో. ఎమాన్యుల్ ఖచ్చితంగా ఆ విషయం చాలా పెద్ద విషయం, అది ఆ రోజు అయ్యాడు, దాని మీద తనూజతో కూడా చాలా గట్టిగా ఫైట్ చేశాడు. 5వ వారంలో జరిగిన కెప్టెన్సీ టాస్క్ లైట్లో ఆన్ ఆఫ్ విషయం వచ్చేసరికి మరి అదే విషయం ఆ వారంలో పెట్టకుండా ఈ వారంలో పెట్టడం తప్పు కదా, అప్పుడు చెప్తే ఇంకా బాగుండేది కదా, స్ట్రాంగ్గా ఉండేది కదా అనేది కళ్యాణ్ వాదన. బట్ అది అందరూ ఎందుకు పాస్ అనిపించలేదు పవన్ కళ్యాణ్కి అనేది నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. బట్ పవన్ కళ్యాణ్ నామినేషన్లో ఉంచాడు. అంటే వీళ్ళిద్దరిలో కంపేర్ చేసుకుంటే ఎమాన్యుల్ లాస్ట్ వీక్ జరిగిన గేమ్స్లో చాలా ఎక్సలెంట్గా ఆడాడు. శ్రీజాకి సంబంధించి మన భరణి గారికి మధ్య జరిగిన ఏదైతే కంబ్యాక్ గేమ్స్ ఏదైతే ఉన్నాయో అందులో నిజంగా ఎమాన్యుల్ చాలా తెలివిగా ఆడాడని చెప్పాలి. కళ్యాణ్ అంతా ప్రదర్శన చేయలేదు. సో ఆబ్వియస్లీ ఎమాన్యుల్ ఈ రౌండ్లో రీతూ చౌదరి అలాగే ఎమాన్యుల్ చివరిగా ఉండిపోయారు. ఎమాన్యుల్ వచ్చేసరికి మన ఎవరైతే తనుజని నామినేట్ చేశాడో నామినేషన్లోకి తీసుకొచ్చాడు, అలాగే రీతూ చౌదరి రాము రాథోడ్ని తీసుకొచ్చింది. రీజన్లు ఏంటి అని అడిగితే ఎమాన్యుల్ ఏం చెప్పాడంటే ఒకటే సేఫ్ గేమరు, ఆమె ఇందాక చెప్పిన రీజన్లే నాకు ఆమె సేఫ్ గేమ్ ఎక్కువ ఆడుతుంది, అదైతే కరెక్ట్ కాదు, అందుకని ఆమె నామినేట్ చేద్దాం అనుకుంటున్నాడు అని చెప్పాడు. అలాగే ఇటు రీతూ చౌదరి వచ్చేసరికి 2 రీజన్లు అయితే చెప్పింది. ఏదైతే కెప్టెన్సీ లాస్ట్ మన తనూజకిను దివ్యకి జరిగిన ఏదైతే డ్యాన్స్కి సంబంధించి డీజే కెప్టెన్ అనే టాస్క్లో ఏదైతే ఉందో ఆ ఇచ్చిన నిర్ణయం ఏదైతే ఉందో ఫైనల్గా రాము రాథోడ్ 1 సైడెడ్గా ఇచ్చాడు తప్ప చూసి ఇవ్వలేదు, అది అన్ఫేర్గా అనిపించింది అనేది ఒకటి. రెండోది వచ్చేసి హోమ్ సిక్ ప్రాబ్లం ఉందనేది ఒక రీజన్తో రాము రాథోడ్ని నామినేషన్లో తీసుకురావాలని చెప్పి వీళ్ళిద్దరు చెప్పారు. వీళ్ళిద్దరిని తీసుకొచ్చారు. ఒకరి మీద ఒకరు ప్లస్ మైనస్లు చెప్పుకోండి అంటే అసలు వితౌట్ ఎనీ డౌట్ అండి రాము రాథోడ్ దగ్గర ఉన్న మైనస్ అంటే గివ్ అప్ ఎందుకు ఇస్తున్నాడంటే ఆయన ఇంకా చాలు ఈ హౌస్లో. మీ అందరికీ చెప్తున్నాను, రాము రాథోడ్ డిసైడ్ అయిపోయాడు లైక్ మాధురి గారి లాగా, ఇక చాలు మనం బయటికి వెళ్ళే టైం వచ్చింది, బయటికి వెళ్ళిపోదాం, ఇంకా నా వర్క్లు నేను చూసుకుందాం, అంటే దీనివల్ల మనకు ఒరిగేది ఏం లేదు, దీనివల్ల మనకు ప్లస్ అయ్యేదైతే ఏం లేదని ఒక సెల్ఫ్ అనాలిసిస్ ఏదో చేసుకున్నాడు అదైతే నాకు అనిపిస్తుంది. కంప్లీట్గా ఆయన ఫేస్లో ఆయన ఇచ్చిన గివ్అప్ కూడా ఎంత బాగుందంటే ఇండైరెక్ట్గా బిగ్ బాస్ హౌస్ వాళ్ళకి ఈ వారం కుదిరితే నన్ను పంపించేయండి అని చెప్పి ఒక హింట్ అయితే ఇచ్చాడని నా ఫీలింగ్. ఆ హింట్ ఎలా ఇచ్చాడంటే రీతూ చౌదరి చెప్పిన ఏదైతే రీజన్ హోమ్ సిక్ ఉంది కొద్దిగా వాడికి అని, అవును నాకు హోమ్ సిక్ ఉంది, ఏంటండి అది అయిపోయింది. ఇంకో పాయింట్, నేను తనుజ కన్నా తక్కువ ఆడతాను, నేను సరిగ్గా అంటే నాకన్నా క్యాపబుల్ ఆమె, చాలా బాగా ఆడుతుంది గేమ్స్లో కానీ అన్నీ కూడా నాకన్నా చాలా బాగా ఆడుతుంది, ఆబ్వియస్లీ నాకన్నా ఆమె పెద్ద స్ట్రాంగ్ అని చెప్పి పవన్ కళ్యాణ్ వచ్చి సింపుల్గా ఏమన్నాడు తెలుసా సంచాలక, రే డోంట్ గివ్ అప్ రా, ఫైట్ మ్యాన్ ఫైట్, ఎందుకురా గివ్ అప్ అలా ఇస్తున్నావు అని చెప్పన్నాడు. జాలి అసలు ఏదైతే మనోడిని దీనికి ముందు పవన్ కళ్యాణ్ని నామినేషన్లో తీసుకొద్దాం అనుకున్నాడో అప్పుడు కూడా మనోరే నీకు దండవరా, నువ్వు మారతావని కూడా నాదిరా బుద్ధి తక్కువ, లాస్ట్ వీక్ అంతా నువ్వు బ్యాక్ వెళ్ళిపోతుంటే నేంట్రా నిన్ను పుషప్ చేసింది, నువ్వు ఏంట్రా ఇంత సిల్లీ రీజన్తో నన్ను నామినేషన్లో పెడుతున్నావు ఏంట్రా రాము అని చెప్పి పవన్ కళ్యాణ్ అంటుంటే నాకు నిజంగా రాము రాథోడ్ మీద చాలా జాలేసింది. మోర్ ఓవర్ బిగ్ బాస్ హౌస్ మేనేజ్మెంట్ కూడా చెప్తున్నాను, దయచేసి యాస్పిరేషన్ ఉన్న క్యాండిడేట్లను తీసుకురండి తప్ప ఇలా గివప్ ఇచ్చే క్యాండిడేట్లు తీసుకొచ్చి దయచేసి వ్యూస్ అయ్యే వ్యవస్థను ఎర్రపప్పలు చేయొద్దని అయితే నేను కోరుకుంటున్నాను. ఈ వర్డ్ వాడుతున్నందుకు నేనేం రిగ్రెట్ ఫీల్ అవ్వట్లేదండి. నిజంగా చూసే వాళ్ళని ఈ కంటెస్టెంట్స్ అందరూ కూడా డిసప్పాయింట్ చేశారని చెప్పాలి. లైక్ ఎమాన్యుల్, తనూజ ఇలాంటి వాళ్ళు తప్ప మిగతా ఎవరు కూడా జనాల్ని ఎంటర్టైన్ చేద్దామని ఏ కోసానా కూడా ఆ టఫ్ ఫైట్ ఇవ్వట్లేదు. దాని దగ్గర ఈ సీజన్కు సంబంధించిన మేనేజ్మెంట్ కూడా అంత గొప్ప గేమ్స్ అయితే
పెట్టట్లేదు అనేది నా ఫీలింగ్. అసలు రివ్యూ ఇవ్వడానికి ఏముండి సచ్చిందండి? భోజనాలు, బాత్రూంలు, దొడ్లు కడుక్కోవడం తప్ప. ప్లేట్లో నాకు ముక్క పడలేదు, ముక్క అంచు పడలేదు, ఎముక బొగ పడలేదు, ఎగ్గు పగిలిపోయింది, ఎగ్గు ఇవ్వలేదు, దాచుకుని, ఇవి తప్ప ఈ సీజన్లో ఏముండి సచ్చాయని చెప్పి అసలు రివ్యూ ఇవ్వడానికి నాదిరెడ్డి లాంటి వాళ్ళు అయితే రోజుకి 5-6 అసలు రివ్యూ ఎలా పెడుతున్నాడో, ఆ వీడియోలు ఎందుకు పెడుతున్నాడో నాకైతే ఇప్పుడు అర్థం కాని విషయం ఏంటంటే, అసలు రోజుకి 5-6 వీడియోలు పెట్టేంత ఏముండి సచ్చిందండి. అసలు నాకు అర్థం కావట్లేదు. దానితో ఆ వీడియోలు కూడా చూస్తున్నారు. ఎందుకు చూస్తున్నారు? ఏముంటుంది అసలు? ఎంతసేపు ఒక వ్యక్తి గురించి ఒక రోజులో ఎన్ని ఒపీనియన్స్ ఉంటాయి? ఇప్పుడు ఇదే తనుజ గురించి రోజుకి 5 వీడియోలు పెట్టినప్పుడు రోజుకి 5 సార్లు అసలు చెప్పడానికి ఏముంటుంది అనేది నా క్వశ్చన్. ఇప్పుడు ఇదే రామురాథోడ్ గురించి ఒక వ్యక్తి ఈ రోజు నుండి రేపటికి మహా అయితే ఒక 2 గొడవల్లో చేంజ్ అవుతాడేమో, ఆయన యాటిట్యూడ్, ఆయన బిహేవియర్, ఒక వర్డ్ మాట్లాడడం వల్ల. అంతే తప్ప రోజుకి 5 వీడియోల్లో అదే రూమ్లో ఉన్న వాళ్ళ గురించే కదా మనం మాట్లాడాలి, రూమ్ బయట ఉన్న వాళ్ళ గురించి మనం మాట్లాడలేం. సో ఒక హౌస్లో పొద్దున్న తీస్తే దొడ్లు కడుగుతారు, తర్వాత వంట చేసుకుంటారు, తర్వాత లంచ్ టిఫిన్ ఏదో చేస్తారు, తర్వాత టాస్క్లు పెడతారు, సాయంత్రం ఏదో పర్సనల్గా ఏదో మాట్లాడుకుంటారు. ఇంత మించి ఉండవు. ఎంత మాట్లాడినా ఆ వ్యక్తి గురించే కదా మాట్లాడతారు. ఆ పక్కన ఉన్న ఆ రూమ్లో ఉన్న వ్యక్తుల గురించి, ఆ వ్యక్తుల గురించి రోజుకి 5 సార్లు వీడియో పెట్టడం వల్ల వచ్చే రివ్యూ ఏంటో నాకు అర్థం కాదు. అసలు ఏం గేమ్ నుండి వచ్చాయని చెప్పి అన్ని రివ్యూలు ఇస్తాం చెప్పండి మీరే. ఇప్పుడు రామురాథోడ్ అంటే తీసుకొస్తే ఏం చేసినట్టు? ఆయన ఫాలోవర్స్ ఎదవలా చెప్పండి? ఆయన గివప్ ఇస్తున్నాడండి. ఇప్పటివరకు ఓటేసింది, గెలిపించింది అంతా ఎదవలు కాదు కదా, పిచ్చోళ్ళు కాదు కదా. సో కంటెండర్స్ని తీసుకొచ్చినప్పుడు లైఫ్ మీద మంచి యాస్పిరేషను, ఖచ్చితంగా ఇది ఉపయోగపడుతుంది, ఎలా అయినా గెలవాలి, కప్పు గెలవాలన్న ఇంటెన్షన్ ఉన్న వాళ్ళని తీసుకొస్తే డెఫినెట్గా 100% ప్రతి ఒక్కరిని 100% ఎఫర్ట్స్ వస్తాయనేది నా ఫీలింగ్. అదైతే మాత్రం ఓవరాల్గా ఈ సీజన్లో అయితే మాత్రం మిస్ అయిందని చెప్పాలి. ప్రతి చోట ప్రతి వ్యక్తి. నిన్న మాధురి మాట్లాడుతూ శివాజీ గారితో పదే నేను రావాలనుకున్నాను కాబట్టి వచ్చాను, వెళ్ళాలనుకుంటా కంటే వెళ్తున్నాను, సేవ్ అవ్వాలంటే కూడా సేవ్ అవ్వగలంటుంది. ఇది ఎక్కడ దారుణం అండి? నేను కోరుకున్నాను కాబట్టి నామినేషన్లోకి వచ్చాను, నేను కోరుకున్నాను కాబట్టి హౌస్లోకి ఎంటర్ అయ్యాను, నేను కోరుకున్నాను కాబట్టి ఇప్పుడు వెళ్ళిపోతున్నాను, నేను ఉండాలనుకుంటే ఉంటాను. అంత వేస్ట్ ఫెలోసా నాకు అర్థం కావట్లేదు. బిగ్ బాస్ మేనేజ్మెంట్ కానీ లేదంటే చూసే వ్యూవర్స్ కానీ. అది ఏంటండి? అది చూసే వ్యూవర్స్కి అవమానం. అది చాలా అవమానకరమైన విషయం. ఇది చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉంటారో దయచేసి ఈ విషయాన్ని మీరు పర్టికులర్గా ఈ విషయాన్ని అయితే మాత్రం ఒకసారి థింక్ చేయండి. చూసే వ్యూవర్స్ ఎంత ఇన్వెస్ట్, మనం హాట్స్టార్ ప్రతి ఒక్కరు కొనుక్కొని చూస్తున్నారు, డబ్బులు పెట్టి చూస్తున్నాం, ప్రతి ఒక్కరికి హక్కు ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ ఏదో ఇండివిజువల్ ప్రోగ్రామ్ కాదండి, ప్రైవేట్ అలా సొంత ప్రోగ్రామ్ కాదు. ఎప్పుడైతే మనం డబ్బులు ఇచ్చుకుంటున్నామో ఈ ప్రోగ్రామ్ డెఫినెట్గా చూసే ప్రతి ఒక్కరికి ఒక హక్కు ఉంటుంది. ఈసారి వచ్చేసరికి ఇమాన్యుల్కి, నిఖిల్కి నామినేట్ చేసే అవకాశం దక్కింది. ఇమాన్యుల్ వచ్చేసి సాయిని నామినేట్ చేశాడు. ఎందుకంటే బికాస్ సాయి సరిగ్గా ఆడట్లేదు, ఎక్కువ పార్టిసిపేషన్ లేదు, ఇంపాక్ట్ కనిపించట్లేదు అనేది తన ఉద్దేశం. అదే దాన్ని తెలియజేశాడు నామినేషన్లో. అలాగే వచ్చేసరికి నిఖిల్ వచ్చేసరికి తనూజాని ఎందుకు నామినేట్ చేశాడంటే మంచి రీజను, చాలా వ్యాలిడ్ రీజన్ అనిపించింది నాకైతే. ఎందుకంటే ఏదైతే కెప్టెన్సీ కంటెండర్షిప్ లాస్ట్ వీక్ జరిగిందో అప్పుడు భరణి గారు ఏదైతే ప్రపోజల్ పెట్టారో, ఎవరెవరైతే నన్ను సపోర్ట్ చేసే టీం ఏదైతే ఉందో, నన్ను లోపల ఉండడానికి గేమ్స్ ఆడిన టీం నేను రమ్మనగానే వచ్చారో వాళ్ళందరికీ మంచి అవకాశం, ఫస్ట్ అవకాశం ఇద్దాం అనుకుంటున్నాను, మీరు రండి అన్నప్పుడు ప్రాసెస్ జరిగింది, డిస్కషన్ జరిగింది, చాలా జరిగినాయి. అక్కడ మాత్రం మీరు ఏం మాట్లాడకుండా బెల్లం కొట్టిన రాయిలాగా అలాగా బెల్లం పెట్టుకున్నట్టు నోరు మెదపకుండా ఉండి, ఈరోజు వచ్చేసరికి మీరు భరణి గారిని ఆ పాయింట్ని రేజ్ చేస్తున్నారు కదా, ఏంటి ఇప్పుడు ఎందుకు రేజ్ చేస్తున్నారు? ఆ పాయింట్ నాకు నచ్చలేదు. మీరు చెప్పాలనుకుంటే మీరు అక్కడ చెప్పాలి, కానీ మొత్తం అయిపోయిన తర్వాత మీరు ఈరోజు వచ్చేసి నామినేషన్లో పాయింట్ తీసుకొచ్చి మీరు అలా చేస్తుంటే బాగుండేదని చెప్పడం అనేది నాకు ఎందుకు కరెక్ట్ అనిపించలేదు అనేది ఓ పాయింట్ చెప్పాడు. ఇది పాయింట్ డిమాండ్ పవన్కి ఎందుకు నచ్చలేదు అనేది క్వశ్చన్. డిమాండ్ పవన్కి వై? ఎందుకంటే డిమాండ్ పవన్ దాన్ని యాక్సెప్ట్ చేయడు. ఎందుకంటే ఆయన ఆపోజిట్ టీంలో ఉన్నాడు కాబట్టి, ఆపోజిట్ కూడా భరణి గారు ఆయనకి ఇవ్వలేదు కాబట్టి, కెప్టెన్సీ కంటెండర్షిప్లో ఆబ్వియస్లీ ఆ పాయింట్ నచ్చదు. ఎందుకంటే అందరికీ ఇవ్వాలి కదా అని ఆశిస్తారు. పవన్ కళ్యాణ్, డిమాండ్ పవన్ అందరూ బయట ఉన్నారు కాబట్టి ఆల్ టీంకి ఇచ్చుకోవడం మాకు కూడా ఇవ్వాలి కదా అనే ఉద్దేశంతో, ఓ నెగిటివ్ ఫీలింగ్తో ఫస్ట్ నుండి ఉన్నప్పుడు దానికి సపోర్ట్ చేస్తున్న నిఖిల్ పాయింట్ని డిమాండ్ పవన్ తీసుకుంటాడు అనుకునేది కూడా అదొక చెత్త పాయింట్గా అనుకోలేను. ఇంకోటి ఇక్కడ అయిపోయింది. అయితే ఇక్కడ మళ్ళీ ఈ సాయి వీళ్ళిద్దరూ ఇప్పుడు డిబేట్ చేసుకోవాలి, వీళ్ళిద్దరు ఒకరు కదా నామినేట్ అవుతారు. మొత్తానికి వీళ్ళిద్దరు నామినేట్ చేసుకునేటప్పుడు వచ్చేసరికి
తనూజ ఏదైతే తనూజని మీరు ఒక ఫైటర్గా వచ్చారు, ఒక ఫైటర్గా ఉన్నప్పుడు మీరు ఫైట్ చేసుకోవాలి తప్ప మీరు ఇలాగా చేయడం అంటే వెళ్ళి గేమ్ గివప్ ఇవ్వండి, లేకపోతే గేమ్ నాకు ఇవ్వండి, నాకు ఈ గేమ్ ఆడపిల్లను కదా నాకు ఇవ్వండి అని ఎప్పుడో ఎమ్మానిల్ని ఒక టాస్క్లో ఏదైతే అడిగిందో ఆ పాయింట్ని రేట్ చేశాడు తనైతే మాత్రం. ఈ పాయింట్కి తను కూడా చాలా సాలిడ్గా రిప్లై ఇచ్చింది. వెనకాలి ఒకరి మీద ఒకరు చెప్పడం, ఇక్కడ విషయాలు అక్కడ చెప్పడం ఇది కాదు, ఆడి చూపించాలి. అంతేగాని మీరు ఏ రీజన్లు తీసుకొచ్చేసి నా పాయింట్లు లేని పాయింట్లు తీసుకొచ్చి నన్ను నామినేట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఆమె ఇచ్చిన ఆన్సర్. ఓవరాల్గా ఇక్కడ వీళ్ళిద్దరి డిబేట్లో పవన్ అయితే మాత్రం సాయినే నామినేషన్లో ఉంచాడని చెప్పాలి. ఎందుకంటే సాయి చెప్పిన రీజను మరి ఎవరినైనా అడగచ్చు, ఎవరినైనా అడగకూడదా అంటే గేమ్లో ఖచ్చితంగా హెల్ప్ అడుక్కోవడం తప్పేం కాదండి. ఒక మనిషి హెల్ప్ కావాల్సిన గేమ్లో మనుషులు కాదు ఎవరిని అడుగుతారు. బట్ సాయి ఆమె మీద ఉన్న కోపం ఖచ్చితంగా వాళ్ళిద్దరి మధ్య పడిసావట్లేదు. సో ఆ పాయింట్ ఒకటే తీసి తనైతే మాత్రం చెప్పాడు. అది కాకుండా ఇంకా చాలా పాయింట్లు లాస్ట్ వీక్ జరిగినప్పుడు ఆమె ఏదైతే కొన్ని విషయాలు ఉన్నా ఆ విషయాల్ని సాయి ఇంకా చాలా పాయింట్లు ఉంటాయి కదండి, పొరపాటు చేయకుండా ఎవరు ఉంటారు కదా మిస్టర్ పర్ఫెక్ట్లు. ఖచ్చితంగా సాయి వేరే పాయింట్లు ఏదైనా సాలిడ్ పాయింట్లు తీసుకుంటే బాగుండేది. ఆ పాయింట్ తీస్తే అంత వ్యాలిడ్గా అనిపించలేదు. దానికన్నా కూడా నిఖిల్ చెప్పిన పాయింట్ ఇంకా చాలా బాగుంది. నిఖిల్ పాయింట్ని వాడుంటే కూడా చాలా బాగుండేది. ఏదైతే లాస్ట్ వీక్ కెప్టెన్సీ కంటెండర్షిప్లో ఆమె ఏదైతే భరణి గారిని బ్లేమ్ చేయడానికి ట్రై చేసిందో ఆ విషయం చెప్పుంటే కొద్దిగా వ్యాలిడ్గా బాగుండేది అనిపించింది. మొత్తానికైతే మొత్తం సాయిని నామినేషన్ ఉంచారు, ఈమెను సేవ్ చేశారు. ఎస్, సూపర్ డిబేట్ బిట్వీన్ దివ్య అండ్ తనుజ. ఒక్కసారి నేనైతే మాత్రం చూసే వ్యూవర్స్కి తిట్టుకున్నా ఏమనుకున్నా ఐ డోంట్ కేర్ అబౌట్ దిస్. నేనే విషయం గురించి చాలా బాగా మాట్లాడాలనుకుంటున్నాను. వినాలనుకునేవాడు వినండి, వినకపోతే నేనేం చేయలేను. ఎందుకంటే నిజాలు మాట్లాడడం తట్టుకునే శక్తి కూడా ఉండాలి వినేవాడికి. ఇప్పుడు తనుజకి దివ్యకి లాస్ట్ ఛాన్స్ ఇచ్చారు కదా, నామినేషన్ ఎవరైతే లేరో వాళ్ళని నువ్వు యాజ్ ఎ కెప్టెన్గా ఒకరిని సెలెక్ట్ చేయించిన ఇచ్చారు కదా, అందులో నేను 3 పాయింట్లు అడుగుతానండి. నేను ఇద్దరిని పక్కపక్కన పెట్టి 3 పాయింట్లు అడుగుతాను. ఎవరు ఒక గేమ్లో ఓడిపోతే దాన్ని డిఫీట్ని యాక్సెప్ట్ చేయలేక ఏడుస్తారు, ఫస్ట్ పాయింట్. నెక్స్ట్, ఎవరు గేమ్లో ఇతరుల మీద ఆధారపడి ప్రతిసారి ఏదో ఒక వ్యక్తి సపోర్ట్ కోరుకొని ఇప్పటి వరకు ఆడారు. ఇప్పుడంటే ఏమి ఇండివిజువల్ గురించి మాట్లాడుతుంది తనుజ, వెరీ నైస్, ఇప్పటి నుంచి మీరు ఇండివిజువల్గా ఆడాలి, మేము చూడాలి. ఓకే, మరి ఇప్పటివరకు గడిచిన గేముల్లో మీరు ఎవరి హెల్ప్ తీసుకోలేదా, ఎవరి హెల్ప్ సీకింగ్ చేయలేదా, అడుక్కోలేదా? నేను అడుక్కోలేదా? అడుక్కున్నారుగా. బెడ్ గేమ్లో ఏమాడారండి మీరు? ఎవరి ముందు తీశారు? దివ్యాన్ని తీసి కింద పడేశారు, మిమ్మల్ని ఉంచారు. మరి ఎవరి హెల్ప్ లేకుండా బెడ్ గేమ్ ఆడారా? వాటర్ గేమ్ ఆడారా? చెప్పండి. బొమ్మల గేము అన్నీ చూసే వస్తున్నాం ప్రతి వారం. ఇది 2 పాయింట్. ఫస్ట్ పాయింట్ అడిగాను, 2 పాయింట్ ఎవరి హెల్ప్ లేకుండా చేస్తున్నారా? అలాగే గేమ్ ఓడిపోయిన తర్వాత డిఫీట్ని తీసుకొని ఏడవకుండా ఉంటున్నారా? 3వ పాయింట్, ఏదైతే మీరు భరణి గారి విషయంలో సపోర్ట్ తీసుకుంటున్నారనో ఇంకోటి ఏదైనా సరే ఇక్కడ చూసుకోండి. ఆమె ఎప్పుడు కూడా మీ ఇద్దరు మాట్లాడుకుంటుంటే దివ్య ఎప్పుడైనా కుళ్ళిపోయి ఏడ్చిందా? ఆమెతో మాట్లాడట్లేదని ఏడ్చింది తప్ప నీతో మాట్లాడుతుందనో నీతో ఉంటుందనో ఏ రోజు కూడా దివ్య ఏడవడం కానీ వెనకబెట్టి మాట్లాడడం కానీ నేనైతే చూడలే. ఆమెతో మాట్లాడట్లేదు అనేదే నేను విన్నాను తప్ప నువ్వు మాత్రం తనుజాకి ఇంపార్టెన్స్ ఇచ్చిన ప్రతిసారి నువ్వు కుళ్ళిపోయావు. ఈరోజు దూరంగా ఉంటున్నావు అంటే బికాజ్ ఏం రీజన్ అండి? భరణి గారి వల్ల మీరు నష్టపోయింది ఏముందండి? ఒక్క మాట చెప్పండి. భరణి గారి వల్ల నష్టం కలిగింది ఏమన్నా ఉంటే దివ్యకి జరిగిందని చెప్పాలి. దివ్యాకే జరిగింది, ఎందుకంటే ఆమె తీసుకోగలదు అన్న విషయం వాళ్ళిద్దరికి ఒక అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి ఇందాక నామినేషన్లో కూడా తీసుకొచ్చిందని చెప్పాలి. నామినేషన్లో నువ్వు భరణి అక్కడ ఉంటే నిజం చెప్పాలంటే నువ్వు ఇప్పుడు అంటున్నావు నేను భరణి గారిని నామినేట్ చేశాను కాబట్టి నువ్వు నామినేట్ చేస్తావు, నాకు ఓపెన్ అప్ అయిపోయిందని అన్నావు. చాలా సూపర్. చూసేవాళ్ళు పిచ్చేవాళ్ళు అనుకుంటున్నావమ్మా తనుజ. ఒక్కటి గుర్తుపెట్టుకో, నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఒక క్లారిటీ ఉండి సావదు. వాడుకుంటావు మనుషుల్ని, వదిలేస్తావు మనుషుల్ని, వాళ్ళ మీద అడ్డంగా నిందలేస్తావు, బ్లేమ్ చేయడానికి ట్రై చేస్తావు. ఇవన్నీ కూడా నీ లక్షణాలు గత వారం రోజుల నుంచి చూస్తున్నాం మనం. ఎందుకంటే ఆమె ఒక గేమ్ చేంజ్ చేయాలనుకుంది, రిలేషన్స్ వద్దనుకుంది, 100% కరెక్ట్. దాంట్లో మనుషుల్ని బ్లేమ్ చేయాలనుకోవడం చాలా చాలా తప్పు. వాళ్ళ గుణాలు కానివి కూడా వాళ్ళ గుణాలు అంటగట్టాలనుకోవడం నీచమైన పని అని నేను చెప్తాను. ఇప్పుడు భరణి గారి వల్ల ఎంతో నష్టపోయింది ఏమని ఉంటే తనుజ కాదు,
దివ్య అని నేను అంటాను. ఎస్, ఇంకోటి చాలా గొప్పగా చెప్పారు మీరు, గేముల్లో నువ్వేం ఆడుతున్నావు అని చెప్పి దివ్యాని అడిగారు కదా. మిమ్మల్ని దివ్యాని పక్కన పెడితే మీరు 50% కూడా కాదు కదా, 30% కూడా దివ్య గారితో పోటీ పడలేరు. రాసిస్తా, మీరు ఎవరైనా తనుజ గారిని ఇష్టపడేవాళ్ళు ఎవరైనా సరే, మీరు నిజంగా పాయింట్ టు పాయింట్ మీరు నిజంగా మాట్లాడండి. నిజంగా చెప్తున్నాను, అక్కడ సరైన ప్లేయర్స్ లేక నిజంగా చెప్పాలంటే బిగ్ బాస్ హౌస్ వాళ్ళ మేనేజ్మెంట్ కూడా సరైన గేములు పెట్టక ఇదంతా నడుస్తుంది కదండి. తనుజ స్క్రాప్, ఎప్పుడో వెళ్ళిపోవాల్సిన క్యాండిడేట్, అంత సీన్ ఏం లేదు అక్కడ, అంత డోలేదు, అంతా ఏం లేదు అక్కడ. ఏం గేమ్ ఆడిందండి? ఆడినోళ్ళు అంత పిచ్చోళ్ళ? కళ్యాణ్ ఏం గేమ్ ఆడతాడు? డేమన్ పవన్ ఏం గేమ్ ఆడతాడు? దివ్య ఎంత బాగా ఆడుద్ది? భరణి గారు ఎంత బాడతారు చెప్పండి? ఎంత మంచి ప్లేయర్స్. ఎమాన్యుల్, వాట్ ఏ ప్లేయర్స్, అసలు ఎక్సలెంట్ ప్లేయర్స్. అంటే ఉన్నాళ్ళలో నేను అదే అంటున్నా, ఉన్నాళ్ళలోనే బాడతారు. ఏదో ఒక మంచి చీర కట్టుకొని, ఒక మంచి గ్లామరు, ఏదో 2 వచ్చేరాని తెలుగు ముక్కలు కన్నడతో మిక్సింగ్ ఏదో మాట్లాడేసినంత మాత్రాన నీ వస్తుంది. దాన్ని ఎలా కాపాడుకోవాలి, హుందాతాన్ని ఎలా మెయింటైన్ చేయాలి చూడాలి. మీరు గొప్ప అనిపించుకోవడానికి ఎదురోళ్ళ వ్యక్తిత్వాన్ని తగ్గు చేయడం అనేది చాలా తప్పది. దివ్యతో మీరు పోటీ పెడితే దివ్యకి మీరు అంచును కాదు కదా, చీర అంచుకు కూడా సరిపోరని చెప్తాను. నిజంగా చెప్తున్నాను. దివ్యకున్న క్లారిటీ, దివ్యకున్న నేచరు, ఆ అమ్మాయికున్న స్టెబిలిటీ, గేమ్లో బ్యాలెన్సింగు, నేను సమబుజ్జీలుగా పవన్ని వేయగలను. దివ్యతో ఆడాలంటే పవన్ లాంటి కరెక్ట్. ఇంకెవ్వరు, ఈవెన్ భరణి వేస్ట్, ఇమాన్యుల్ వేస్ట్, వీళ్ళందరికన్నా కూడా నేనైతే మాత్రం అంటే డిమన్ పవన్కి ఆలోచన శక్తి ఎక్కువ ఉంటుంది, కొంచెం 3rd ప్లేస్కి ఇమాన్యుల్. బట్ అదే సమూజ్జీలో ఆడవాళ్ళు ఆడగల సత్తా ఉన్నది దివ్య. అలాంటి వ్యక్తి గేమ్ గురించి నువ్వు డౌన్ చేసి మాట్లాడతావా? ఊరుకుంటున్నాం, చూస్తున్నాం కదా, నిత్యవసరం మాట్లాడడం కాదు తనుజ. యూ హ్యావ్ టు స్టాప్ యువర్ మౌత్. నిజంగా ఇంకా స్టాప్ అన్న, ఇంక వేరే పదం వాడ. ఎందుకంటే వ్యక్తులు నచ్చనప్పుడు దూరంగా ఉండి గేమ్ నువ్వు ఆడుకో. 2 విషయాలతో చెప్పేసే. మరే అడ్డగోలుగా మాట్లాడతావు, అంత అడ్డగోలుగానా? దివ్య ఏ రకంగా నీ మీద తక్కువ? ఇప్పుడు ఎంత క్లారిటీగా మాట్లాడింది నీతో. నువ్వు ఒక పర్సెప్షన్లో ఉంటున్నావు, నీతో మాట్లాడకపోవడమో ఏదో ఒకటి, అది నా వల్ల దేని వల్ల జరుగుతుందని ఒక పర్సెప్షన్లోకి వెళ్ళిపోయి ఒక కథని నీకు నువ్వే క్రియేట్ చేసుకుంటున్నావు తప్ప అని చెప్పి నీ ఫీల్ అనిపిస్తే ఏది పడితే అది మాట్లాడేస్తావా, ఒక స్టోరీ వెళుతావా? ఎంతవరకు కరెక్ట్ అది? నిజంగా అదే పని నీ మీద, నువ్వు దివ్య మీద నువ్వు నిందలేస్తున్నావు. ఈవెన్ ఈ గ్యాప్లో వెళ్ళిపోయి నువ్వేం మాట్లాడుతున్నావు అసలు? ఈ మధ్యలో కూడా భరణి గారికి ఎందుకు చెప్పావు దివ్య మీద? ఈజ్ ఇట్ కరెక్ట్? నువ్వు కదా చేసింది ఈ లుచ్చా పనులన్నీ. మళ్ళీ వచ్చేసి నువ్వు ఈరోజు మిగతా వాళ్ళని ఎమాన్యుల్ రాంగ్ అంటావు, ఇంకోళ్ళు రాంగ్ అంటావు, దివ్య రాంగ్ అంటావు, భరణి రాంగ్ అంటావు. వాట్ ఏంటి నువ్వు, నీ గొప్పతనం ఏంటి చెప్పు? ఒక గేమ్ ఏం గెలిచావు చెప్పు? నువ్వు ఏం గెలిచావు? నువ్వు ఇండివిజువల్గా ఏం గేమ్ గెలిచావు చెప్పు? ఒక తెలివితేటలు ఉన్నాయి నీకు, నీదో బుర్ర, నీదో ఇది ఆ బుర్ర. ఏం తెలివితేటలు వాడి నువ్వు ఆడగలవు గేమ్? నాట్ టెల్ కరెక్ట్. మీరు ఏదైతే ఈరోజు జరిగిన గత వారం 10 రోజుల్లో పిచ్చి పట్టిందేమో నాకు అని ఫీలింగ్ వస్తుంది. పిచ్చిగా వాగడం, పిచ్చిగా మాట్లాడడం, ఎవరిని పడితే ఆడి మీదకి ఎక్కేయడం. నేను నామినేషన్లో కూడా అంతే. కళ్యాణ్, నువ్వు రీతు చౌదరితోనో వీళ్ళతోనో మాట్లాడుతున్నావు, కళ్యాణ్ బొమ్మ పట్టుకొని ఏదో తిరుగుతుంటే తిరిగి ఎవరితోనో ఏదో మాట్లాడుతా హలో అని చెప్పి ఎంత గట్టిగా వార్నింగ్ ఇచ్చిందంటే, ఏమన్నా హౌస్కి మహారాణి అనుకుంటున్నావా? జాకిలు పెట్టి మా టీవీ లేపుద్దేమో కానీ జనాలు అయితే లేపరు. లిమిట్, రెస్పెక్ట్ ఏదైతే జనాలు ఇస్తున్నారో దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయాలంటే మీరు మీ నోటి మీద, మీ మైండ్ మీద, మీ యాటిట్యూడ్ మీద కంట్రోల్ ఉండగలిగితే ఆటోమేటిక్గా అది ఇంకా 10ంతలు అవుతుంది తప్ప మీరు దాన్ని తలకెక్కించుకొని నేను మాట్లాడిందే కరెక్టు, నేను ఏది మాట్లాడినా కరెక్టు, నువ్వు స్క్రాప్ అయిపోయావని చెప్పాలి. ఆ మాధురి గారు వచ్చాక అయితే టోటల్గా నువ్వు డిస్టర్బ్ అయిపోయావని చెప్పి అయితే నేను అనుకుంటున్నాను. ఎక్కించి పడేసింది. తోపు సూపర్. మొత్తానికైతే మాత్రం తనూజ గారి యాటిట్యూడ్, ఆ మాట్లాడిన నామినేషన్లో ఆ మాట్లాడిన తీరు, నిన్న చెప్తున్నాను కదండి, నిన్న లైవ్ చూసినట్లయితే టీవీని తీసుకుని నేలకు బాధ కొడతాను. శ్రేజ విషయంలో అది చూశాను. తర్వాత ఈవిడ దాంట్లో వచ్చా. ఈరోజు జరిగిన నామినేషన్లో మ్యాక్సిమం ప్రతి ఒక్కడితో పంచాయతీలే. ఒక 4-5 పాయింట్లతో ఎందుకు అవ్వదో నాకు అర్థం కావట్లే. తనూజ గారితో వరస్ట్ కేస్ డిస్కషన్లో నోరు ఎందుకు, నోరు పేలిపోయి నోరు కంపు కొట్టుద్ది. నిన్నంతా అదే అయింది. కంపు
నామినేషన్స్ బికాస్ ఆఫ్ యూ ఓన్లీ. ఆయేషా ఆ నోరుని తట్టుకోలేకపోయాం. మాధురి గారు చూసాం, విన్నాం. శ్రేయజ విన్నాం. ఇంకా నెక్స్ట్ నువ్వే ఉన్నావు. నువ్వు ఎంతవరకు వెళ్ళిపోతావు దరిద్రం వదిలిపోద్ది అనిపిస్తుంది. నిన్నటి వరకు పొగిడినోడమే మేమందరం. తనుజకి అన్నీ ఏం చేశాడేమా నీళ్ళు, తనుజ విషయంలో పలానా వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు, ఆయేషా ఎలా ఉంది, యాద్ అంది ఇదంది అన్నీ మాట్లాడినాడు. కరెక్ట్ కాదండి. తనుజ అయితే మాత్రం టోటల్గా మాత్రం ఆమెని డైరెక్ట్ నామినేషన్ ఏదైతే దివ్య చేసిందో 100% కరెక్ట్. మేబీ ఆమెకున్న ఫాలోయింగ్ ఏదైతే నామినేషన్లో ప్రతివారి ఉంటుంది కాబట్టి మేము సేవ్ అవ్వచ్చేమో. కానీ అక్కడ ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు రైట్, రాంగ్, ఆ మాట్లాడినలో పస ఎంత ఉంది, మాట్లాడిన దాంట్లో పస ఎంత ఉంది, ఎన్ని మాట్లాడుకుంటే మరి అన్యాయంగా అనిపిస్తుంది. ఆమె చేసిన డిఫెన్స్ హెల్ప్ తీసుకోలేదు అంటది. రిలేషన్ ఉంటే రిలేషన్ బ్లేమ్ చేసుకుంటుంది. ప్రతి ఒక్క ఏం గొప్ప అనిపించుకోవడం కోసం అవతల వ్యక్తులు పరువులు తీసి కింద నేల మీద పడేస్తుంది. అర్థం లేని డిబేట్లు. ఒక పాయింట్ లాజిక్ కూడా సావదు. టూ మచ్. నాకైతే మాత్రం తనుజ గారి ప్రవర్తన అయితే మాత్రం 100% నచ్చలేదని చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు దీనికోసం అంత రియాక్ట్ అవ్వాలంటే డెఫినెట్గా రియాక్ట్ అవుతాం. ఎందుకంటే మనం చెప్పే పాయింట్ 100% కరెక్ట్ అని మనం నమ్మినప్పుడు ఖచ్చితంగా చెప్పాల్సి ఉంటుంది. నేను గత వారం వీడియోలు చూసుకోండి, తనుజ గురించి గొప్పగా మాట్లాడిన వాళ్ళు అందరం. కానీ ఆమె చేసిన బిహేవియర్ ఏదైతే ఉందో లాస్ట్ వీక్ అంతా జనాలు సాగుకొట్టడం, ఇప్పుడు నామినేషన్లోకి వచ్చేసరికి ఎవరెవరి వ్యక్తుల మీద అయితే నెగిటివ్ ప్రచారం చేయడానికి మొదలుపెట్టిందో ఇదంతా